మగవాళ్ళలో ఉండే కామన్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఫైమోసిస్ అని అంటూ ఉంటాం. మగవాళ్ళలో అంగం మీద ఉన్న ముందు చర్మం వెనక్కి రాకపోవడం. ఇది యూజువల్‌గా ఏంటంటే చిన్న పిల్లల్లో పుట్టుకతోటే వాళ్ళకి ఆ ముందు చర్మానికి లోపట అంగం ముందు ఉండే బల్బ్‌కి అతుకులు ఉంటాయన్నమాట. కాకపోతే వయసు పెరుగుతున్న కొద్దీ మేబీ అంటే ఒక 6, 7 ఇయర్స్ వరకు ఎక్కువ శాతం మందికి ఆ చర్మం లోపట మనకి అతుకులన్నీ పోయి వెనక్కొస్తూ ఉంటది. కాకపోతే ఇంకొంతమందిలో ఏంటంటే ఆ అతుకులు అట్లాగే ఉండిపోయి చర్మం వెనక్కి రాకపోవడము, దానివల్ల ఏంటి ఇబ్బందులు అంటే వాళ్ళకి యూరిన్ పోసుకున్నప్పుడల్లా ముందు బల్బులాగా ఉబ్బడము, లేకపోతే మంట రావడము, చర్మం క్లోజ్‌గా ఉండడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, లేకపోతే ఇంకా వయసు పెరుగుతుంటే ఫర్దర్‌గా వాళ్ళకి సెక్షువల్ యాక్టివిటీలో ఇబ్బంది అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. అండ్ పెద్దవాళ్ళలో ఏంటంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ముందు చర్మం చెడిపోయి చర్మం వెనక్కి రాదన్నమాట. ఒక కండిషన్ ఏంటంటే బలనైటిస్ అంటాం, లేదంటే పాస్థైటిస్ అంటాం, ఇంకోటి బలనైటిస్ జీరోటా ఆబ్లిటరెన్స్ అంటూ ఉంటాం. సో ఈ విషయాలు ఏంటంటే ఫైమోసిస్ అనేది చాలా మంది ఏంటంటే తెలియక వదిలేస్తూ ఉంటారు. ఫైమోసిస్ అనేది మనకి మందులతోటి క్యూర్ అయ్యే ప్రాబ్లం అయితే కాదు. కొన్ని రకాల క్రీమ్స్ ఇనిషియల్‌గా ఏంటంటే స్టెరాయిడ్ క్రీమ్స్ గానీ, ఇంకో కొన్ని ఆయింట్‌మెంట్లు అవి పెట్టడం వల్ల మనకి ఆ చర్మం కొంచెం వెనక్కి వచ్చినట్టు అనిపిస్తుంటది గానీ, మనకి ఆ ప్రాబ్లమ్ అనేది అలాగే ఉంటదన్నమాట. సో మనకి ఫైమోసిస్‌కి మనకి ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సర్కంసిషన్. అదే మనకి సున్తి అంటా ఉంటాం. సో దానివల్ల మనకి ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతది. అది కూడా మనము ఆ సర్కంసిషన్ అనేది మనము ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో లేటెస్ట్ టెక్నాలజీ స్టాబ్లర్ అనే దాంతో చేస్తా ఉంటాం. అవి మనకి ఇందులో కనపడతా ఉన్నాయి.